హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ చుక్కాకు ఉల్లిగడ్డ కారం ఫ్రెండ్స్ నేనైతే చేస్తున్నాను. దాంట్లోకి తగినంత కారం పొడి అంటే 2 చెంచాలు ఫ్రెండ్స్, ఉప్పు, కొబ్బెర, ఉల్లిగడ్డలు, తెల్లవాయ, తగినంత పసుపు ఫ్రెండ్స్. నేనైతే పాలకూర బాగా కడిగి పెట్టుకునే ఫ్రెండ్స్, బాగా శుభ్రంగా బాగా కోసుకొని సన్నగా కోసుకొని శుభ్రంగా పాలకూరను కోసి పెట్టుకునే ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటా ఉల్లిగడ్డలు అవన్నీ చూపించినాను కదా ఫ్రెండ్స్, అవన్నీ రోట్లో అయినా దంచుకోవచ్చు, మిక్సీకైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అవన్నీ కలిపి ఇలా దంచుకున్నాను ఫ్రెండ్స్, రోట్లో వేసి దంచినాను ఫ్రెండ్స్. మా ఇంట్లో వాళ్ళైతేనా రోట్లో దంచినేది చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తగినంత నూనె, పోపు దినుసులు అన్ని పోపు దినుసులన్నీ వేసుకునే ఫ్రెండ్స్. బాగా దొరగా వేగినాక చూడండి ఫ్రెండ్స్, ఇలా నూనెలో బాగా పోపు దినుసులన్నీ వేగినాక ఇలా నూనెలో బాగా కలుపుకోవాలన్నమాట. దీన్ని కారాన్ని బాగా ఎల్లిపాయలు అంతా వేసినాం కదా, ఆ కారాన్ని బాగా ఇలా కలుపుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు వెల్లిపాయ కారం బాగా దొరగా వేగినాక ఆకు పెట్టినా అన్నమాట. ఆకు పెట్టినాక మూత వేయాలి ఫ్రెండ్స్. మూత పెడితే బాగా మగ్గుతుంది అనమాట. ఇలా బాగా మగ్గబెట్టుకొని ఇలా కలుపుకుంటేనా ఫ్రెండ్స్, బాగా కలుపుకుంటే బాగా ఎర్రగా వచ్చాది ఫ్రెండ్స్. బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి దీన్ని. కారాన్ని వేయించుకున్నాక బాగా వేడి అన్నంలోకి బాగుంటుంది ఫ్రెండ్స్. బాగా కమ్మగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, బాగా రుచిగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్. వేడి అన్నంలోకి ఇది వారమైన నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కారం వారమైన నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.